అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నూతన క్యాంపస్‌కి బాలయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలకి బాలయ్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా గెలుస్తానంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని అభిమానులు వైరల్ చేస్తున్నారు. అలాగే పేదలకు అత్యాధునిక క్యాన్సర్ సేవలు అందించడమే లక్ష్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసిన గెలుపు ఖాయమంటున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఓ అభిమాని నినాదాలు చేయడంతో వెంటనే బాలయ్య స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు బసవతారకం ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తుళ్లూరు దగ్గర భూమి పూజ చేశారు. ఈ వేడుకకు పలువురు మంత్రులు ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ని బసవతారకం హాస్పిటల్ నిర్మిస్తోంది. ఈ మేరకు తుళ్లూరు సమీపంలో భూమి పూజ జరిగింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు బాలయ్యను చూసి ఉత్సాహంలో నినాదాలు చేశారు. బాలయ్య హిందూపురం అడ్డా అనడంతో వెంటనే బాలయ్య సీరియస్ గా స్పందించారు. అడ్డా అంటే అడ్డా హిందూపురం మాత్రమే కాదు, ఆంధ్ర టు తెలంగాణ ఎక్కడ నిలబడ్డా గెలుస్తాను. ఆంధ్ర ఇంకా తెలంగాణ అడ్డా మనదే అని అన్నారు. ఆ వెంటనే చిన్న స్మైల్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతలో కోపంగా కనిపించిన బాలయ్య వెంటనే చిరునవ్వుతో కూలయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అనేక అవార్డులు వచ్చాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇది లాభాపేక్ష లేని ఆసుపత్రి అని, దాతల సహాయంతో ఆసుపత్రి నడుస్తుందని బాలకృష్ణ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆసుపత్రి నిర్మాణం ఎన్నో కష్టాల తర్వాత పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రోగులకు సేవ చేసేందుకు గుర్తింపుగా చాలా అవార్డులు వచ్చాయి. దేశంలోనే ఇది మంచి క్యాన్సర్ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుందన్నారు. ఈ ఆసుపత్రి డబ్బు సంపాదన మీద కాకుండా దాతల సహాయం చేయడం వల్ల నడుస్తుందన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, 2019లో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రి పనులు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగిపోయాయన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పనులు మొదలయ్యాయన్నారు. కోడెల శివప్రసాద్ చేసిన సేవలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాత్రి వర్షం కురిసినా అనుకున్న సమయానికే పనులు ప్రారంభించామని, వర్షం రూపంలో ఆ దేవుడు ఆశీర్వదించాడన్నారు.